ఆ డాక్టర్ ఎవరు, ఎక్కడున్నారు, ఏ హాస్పిటల్లో పనిచేస్తారు, అసలు ఆ పేరుతో 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ ఎవరైనా డాక్టర్ ఉన్నారా లేరా అని వెతికి అసలు విషయం కనిపెట్టారు పేరు నానిగారు. ఇంతకు ఆయన చేసిన అపరాధ పరిశోధనలో ఏం తేలింది ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు, ఏంటండి విశేషాలు? మెడికల్ కాలేజీ అమ్మకానికి టెండర్లు పిలిస్తే ఒక్క టెండర్ రాలా. ఆదోనికి టెండర్ వచ్చింది, ఆహా ఓహో అని చప్పట్లకి కొట్టండి అన్నాడు. ఎరుగు ఎవరేసారంట ఆ టెండర్? కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు టెండర్ వేశారు ఆదోనికి, మిగతా కూడా మళ్ళీ పిలుస్తామని చెప్పారు. కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చంద్రబాబు గారు మమ్మల్ని లాగబాకు దీంట్లో మేము వేయలేదా బాబు టెండర్, మాకు సంబంధం లేదని కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ప్రకటించేశారు. ఇంతకా ఆ టెండర్ ఎవరేసారంట? ఏదో ప్రేమ్చంద్ షా, ఏదో చివరి షా, అమిత్ షా గారు చుట్టాలాగే షా అన్నాడు. ప్రేమ్చంద్ షానా? ఎవరు సార్ ఆయన? అనుమానం వచ్చి కొట్టాం గూగుల్లో, ఈ డాక్టర్ ప్రేమ్చంద్ షా అనేవాడు ఎవడు అని. ఇందుకు దొరికాడా ఆ ప్రేమ్చంద్ షా? కిమ్స్ హాస్పిటల్కి 26 హాస్పిటల్స్ ఉన్నాయంట. సరే మేము బందర్లో ఒక 4 కలిసి ఛార్జీలు ఇచ్చి మొత్తం అన్ని హాస్పిటల్కి పంపించాం. చాలా పెద్ద పనే పెట్టుకున్నారుగా. మరి ఆ డాక్టర్ ఇంతకీ దొరికాడా? డాక్టర్లో ప్రేమ్చంద్ షా లేడండి. గుండె డాక్టర్ అంట కదా, ఆ లిస్టులో చూడాల్సింది. గుండె డాక్టర్ అసలే లేడు. బహుశా మత్తు డాక్టర్ అయి ఉంటాడు సార్. మత్తు డాక్టర్ కూడా లేడు. అర్రెర్రెర్రే, ఎలా సార్ మరి? పోనీ రక్త పరీక్షలు చేసే వాళ్ళు ఉన్నాడేమో చూసారా? రక్త పరీక్షలు చేసే డాక్టర్ కూడా ప్రేమ్చంద్ షా అనేవాడు లేడు. ఎవరూ లేరంటే ఏ టెండర్ ఆ టెండర్ వేసి ఉంటాడు సార్, కనుక్కోలేకపోయారా? ఆ టెండర్లో కూడా ఎవడో లేడయ్యా. ఆ పేరుతో ఎవ్వరూ లేరు అసలు. కొన్ని ఏమన్నా టాయిలెట్లకి అడిగేవాడు ఎవడన్నా అంటే ఎవడో ఒకడు ఉన్నాడండి ప్రేమ్చంద్ అని, షా లేదు అతనికి చివర అన్నారు. అర్రే, దొరికినట్టే దొరికి తప్పించేసుకున్నాడుగా. మొన్న కేసీఆర్ అంటేనేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఒప్పించుకున్నాడు. ఏమన్నారు సార్ కేసీఆర్ గారు? బిజినెస్ సమ్మిట్ లో 5 స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి కోట్లేసి నుంచో పెట్టారు. అవును సార్, కేసీఆర్ గారు మాటలకు బాబు గారి కంటే ఎల్లో మీడియానే బాగా ఫీల్ అయిపోయింది. ఇది కూడా అంతే కదా. అదే ఇది ఒకటే ఎలా అవుతుంది సార్? అక్కడన్నా కోట్లేసి నిలబెట్టారు, ఇక్కడ అసలు కోటేసి నుంచో పెడదామన్నా అసలు మనిషే లేడు కదా.